హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో చూస్తున్నారు కదండి, నేను మునగాకుతో కారప్పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ మునగాకు అంతటిని క్లీన్ చేసుకుంటున్నాను ముందు, కాడలు లేకుండా. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ముందు ఈ మునగాకు కారపొడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. ముందు 1 స్పూను శనగపప్పు తీసుకున్నానండి, 1 స్పూను నువ్వులు, 1 స్పూను మినప్పప్పు, 1 స్పూను ధనియాలు, ఒక 8 నుండి 10 వరకు ఎండుమిరపకాయలు, సాల్ట్ టేస్ట్కి తగినంత. ఈ మునగాకు కూడా మీకు మెజర్మెంట్లో చూపిస్తున్నాను చూడండి. 1 కప్ అవుతుందన్నమాట నేను తీసుకున్న మునగాకు. 1 కప్పు మునగాకుకి తీసుకున్న పదార్థాలన్నీ అవన్నమాట. మీరు ఒకవేళ మునగాకు కొంచెం ఎక్కువ తీసుకుంటే ఈ తీసుకున్న పదార్థాలన్నింటినీ కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని దాంట్లో ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న పదార్థాలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసేసుకుందాము ఆయిల్లో. ముందు శనగపప్పు తీసుకున్నాను, శనగపప్పు కొంచెం వేగాక మినప్పప్పు వేసుకున్నాను. ఈ శనగపప్పు మినపప్పు కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందు వేసుకుంటున్నానండి. తర్వాత ధనియాలు తర్వాత నువ్వులు. ఈ నువ్వులు ధనియాలు ఏంటంటే తొందరగా వేగిపోతాయి, అందుకని ముందు శనగపప్పు మినపప్పు తీసుకున్నాను అనమాట. చూసారా, ఇవి వేగిపోయాయి. ఇప్పుడు దీంట్లో నువ్వులు వేసేసుకుందాము. ఈ మునగాకు కారపొడి టేస్ట్ వైజ్గా చాలా బాగుంటుంది, హెల్త్ వైజ్ కూడా చాలా మంచిదండి. ఇప్పుడు దీంట్లోనే ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుంటున్నాను. ఇవన్నీ తీసుకున్న వాటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోవాలన్నమాట. ఈ మునగాకు కారపొడి ఒకసారి కొట్టుకొని మంచిగా స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఉంటుందండి. దీన్ని మనం ఇడ్లీలో కానీ రైస్లో కానీ తినేయచ్చు అనమాట. ఇప్పుడు మునగాకు వేసేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు కానివ్వండి, పప్పులు కానివ్వండి కొంచెం మాడకుండా చూసుకోండి. మాడితే మాత్రం చాలా టేస్ట్ అంతా చెడిపోతుంది అనమాట. మాడకుండా మంచి జాగ్రత్తగా వేయించుకోవాలి. వీటిని ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసుకుంటూ వేయించేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 స్పూను జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర ముందే వేసేస్తే మాడిపోతుందండి, అందుకనే నేను ఇలా కొంచెం దించే ముందు వేస్తున్నాను అనమాట. ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఇది కూడా కొంచెం ఫ్రై అయిపోయాక మిగతా అన్నీ కూడా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. నేను వీటిని రోట్లో దంచుకుంటున్నానండి, కారపొడి రోట్లో చేసుకుంటున్నాను. మీరు మిక్సీ అయినా కూడా నో ప్రాబ్లం అనమాట, సేమ్ ప్రాసెస్. ముందు ఒక 5 దాకా ఎల్లుల్లిపాయలను తీసుకున్నాను. వెల్లుల్లిపాయలు ప్లస్ ఎండుమిరపకాయలు ముందు ఇవే వేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా దంచుకొని దీంట్లోనే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకుంటున్నాను. సాల్ట్ కూడా చూసి వేసుకోండి, ముందు కొంచెం తక్కువైనా తర్వాత కలుపుకోవచ్చు. ఒక్కసారి ఎక్కువ వేసేసుకుంటే అసలు మనం ఏం చేయలేమన్నమాట దానికి, అందుకని కొంచెం చూసి వేసుకోండి. ఈ ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు కొంచెం మంచిగా మెత్తగా అయ్యాక మనం తీసుకున్న మునగాకు మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కారపొడి కొట్టేసుకుందాము. అయితే ఈ కారపొడి ఇప్పుడు వెదర్ చేంజ్ అవ్వటం వల్ల చాలామందికి జలుబులు కానివ్వండి, జ్వరాలు కానివ్వండి వస్తున్నాయి కదండి. ఈ జలుబు జ్వరాల మీద కర్రీస్ కానీ ఏదైనా తినాలంటే తినబుద్ధి అవ్వదన్నమాట. ఇలా ఒకసారి కారపొడి కొట్టుకుంటే
ఎప్పుడైనా ఇలా నోటికి ఏం తినబుద్ధి అవనప్పుడు కొద్దిగా ఇది వేసుకొని తింటే కారం కారంగా చాలా బాగుంటుందన్నమాట. మునగాకులో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి, చాలా మంచిదన్నమాట హెల్త్ వైజ్గా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది. రోజు ఒక ముద్దలో తిన్నా కూడా మంచిదన్నమాట. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా చేసేసుకుంటే కారపొడి రెడీ అయిపోతుంది. మిక్సీలో కంటే ఇట్లా రోట్లో దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది అనిపించింది నాకైతే. మీ దగ్గర ఒకవేళ రోలు అందుబాటులో ఉంటే ఏం లేదండి, లేదంటే కనుక రోట్లోనే దంచుకోండి, చాలా టేస్ట్ బాగుంటుంది. అలా మధ్య మధ్యలో స్పూన్తో పైకి కిందకు అనుకుంటూ దంచుకోవాలి. ఆ పప్పులు కూడా మెత్తగా నలగాల్సిన పనేం లేదండి. అవి రైస్లో కానివ్వండి మంచిగా తినేటప్పుడు నోట్లో తగులుతూ ఉంటే బాగుంటుందన్నమాట దాని టేస్ట్. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు ఛానల్కి కొంచెం రీచ్ అనేది ఉంటుందండి. సో అందుకని ప్లీజ్ ఒక లైక్ చేయండి, అది నచ్చితేనే. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి, అయిపోయింది, మన కారపొడి రెడీ అయిపోయింది. దీన్ని నేను ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకుంటాను. చూసారా ఎంత ఈజీ ప్రాసెస్, చాలా టేస్ట్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఎంత ఈజీగా అయిపోతుంది, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, ఎంతో బాగుంటుంది. అలాంటప్పుడు ఎందుకు చేసుకోకుండా ఉండాలండి, తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా. ఇప్పుడు దీన్ని నేను ఒక గ్లాస్ కంటైనర్లోకి తీసుకుంటాను. ఇలా తీసి పెట్టుకుంటే స్టోరేజ్ అనేది బాగుంటుందన్నమాట. చూసారు కదండి, అంతే ఈజీగా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ టైం కలుద్దాము. అంతవరకు బాయ్.